సమన్వయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని పడితే వాళ్ళను ఏదో నేను బయట నుంచి రాలేదు, ఒక సామాన్య కార్యకర్తగా మీరు ఎంచుకున్న మీరు నిర్మించిన గులాబీ జెండా ప్రజల జెండాగా భావించిన నేను నిజంగా ఒక రకంగా గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నా, బాధపడతా ఉన్నా. నిజంగా అందరూ భావించి ప్రతి జేఏసీ ప్రతి ఒక్కరు మద్దతుగా నిలబడుతున్నటువంటి తరుణంలో నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చిన నిజంగా ఆ పార్టీని నమ్ముతున్నారు కదా తెలంగాణ కోసమని ఆ పార్టీలో చేరడం డెఫినెట్గా కాదనం వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ మాదే మా వల్లనే తెలంగాణ వచ్చింది అని అంటే మాత్రం మీ వల్లనే తెలంగాణ నాశనం అయిందనే కామెంట్ మాత్రం ప్రజల్లో ఉంది. ఇవన్నీ ఒకవేళ కోరుకుంటే మీరు ఇంకా మాట్లాడుతూ పోండి, లేదు అని అంటే మీరు కోట్లాది రూపాయలు వెచ్చించి సోషల్ మీడియా కోసం అదేవిధంగా యూట్యూబ్ల కోసం కొంతమంది మీ వాళ్ళకు అందరి నాన్నకి రేవంత్ రెడ్డి గారి లాగా నాకు సభ్యత ఉంది, కొంతమందిని మీరు ఎవరైతే పెంచి పోషిస్తూ ఉన్నారో వారి ద్వారా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు నోటికొట్టినట్టు పదజాలంతో మాట్లాడడము ఇవన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆపండి మీ అరాచకాలను. అంటే మీరు నిజంగానే ప్రతి పేదవాడికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఆ సంక్షేమ పథకాలు అందాలి, అందరికీ న్యాయం చేయాలి అనే కాన్సెప్ట్తో మీరు బీజేపీలోకి వస్తే లాస్ట్ దశాబ్ద కాలం నుంచి కూడా బీజేపీ అధికారం ఉంది, అప్పుడు ఎందుకు పార్టీలో జాయిన్ కాలేదు అని అంటున్నారు. అదే అంటున్నాం, వాళ్ళకు మేము మాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మాకున్నటువంటి లాయల్టీ మేరకు రియలైజేషన్ నాకు నిజంగా 10 years కన్నా వచ్చింది. మీరు చూస్తారు రాబోయే రోజులలో మా పార్టీకి నిజంగా నేనే కొత్తగా మొన్ననే ఒక్కడిగా వచ్చి మాత్రమే నేను సభ్యత్వం తీసుకున్నాను. ఒక్కడిగా వచ్చిన నన్నే మేము చేరుతామని. అంటే దీనిపైన మీ కామెంట్ అంటే గతంలో అంటే కవిత చేసినట్టు కామెంట్స్ కావచ్చు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అన్న దానికి మీ సమాధానంగా కొన్ని మీ ఆడియోలు కూడా వైరల్ అయినాయి. పార్టీయే విలీనం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళకంటే ముందే చేరితే బాగుంటుంది కానీ ఉద్దేశంతో అంటే కేవలం పార్టీ విలీనం అయితేనే మీరు ఇక్కడ జాయిన్ అయ్యారా? కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను ఆహ్వానించింది. నాకు ఎథిక్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నన్ను ఎవరెవరు సంప్రదించారు, ఏం మాట్లాడి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండ్రో అనుకుంటే నేను కూడా వీడియో వైరల్ చేసేవాడిని. కానీ వాళ్ళే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ వాడే బీజేపీలోకి వెళ్తున్నారంట అని 2-3 సందర్భాల్లో 2-3 విధాలుగా మాట్లాడితే అవును అని కాంగ్రెస్ అని ఒకసారి అన్నా, బీజేపీ అని ఒకసారి అన్నా. కానీ నేను చాలా స్పష్టంగా అన్ని ఛానల్స్తోనో కానీ ప్రజల్లో కానీ మాట్లాడింది నేను పూర్తి స్థాయిలో ప్రజలకు ఎవరిపైన విశ్వాసం ఉందో ఆ పార్టీని ఎంచుకుంటా. రాజీనామా నేను ఒక్కడిని చేసిన కారణాలతో చెప్పిన నేను. కానీ ఏ పార్టీలో చేరాలనేది ప్రజలకు ఏ పార్టీ పైన విశ్వాసం ఉంది అనేది నేను విస్తృతంగా చర్చ జరిపిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, దేశం రక్షించబడుతుంది, దేశంలో ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు కొన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పినందుకే నేను రాజీనామా నిర్ణయం నా ఒక్కడిదే. కానీ బీజేపీ పార్టీలో చేరాలనే నిర్ణయం నా ఒక్కడిది కాదు, ఇది ప్రజల నిర్ణయం. కాబట్టి ప్రజల సూచన మేరకు నేను జాయిన్ అవ్వడం జరిగింది తప్ప పదవుల కోసం కాదు, నా సీటును పదిలం చేసుకోవడానికి కాదు. అక్కడ నా సీటులో నేను 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి అచ్చంపేట కానీ, నేను పార్లమెంట్కు పోటీ చేసినటువంటి నాగర్ పార్లమెంట్లో కానీ నాకు మించినటువంటి మరీ ముఖ్యంగా మా సామాజిక వర్గానికి నుంచి వచ్చినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరు. వాళ్ళ భయం లేదు నాకు. వాళ్ళు ఒకవేళ అదే భయంగా కనుక చూపిస్తే తప్పకుండా నాకున్న క్రెడిబిలిటీ ఏంది ప్రజల్లో, నేను ఏ పార్టీతో ఏ రకంగా సిద్ధాంతంతోనున్నా ఏ లక్ష్యంతోనున్నానో ప్రజలకు చెప్తా. వేరే వాళ్ళు ఒకవేళ వాళ్ళ వల్ల వచ్చిందంట వీళ్ళ వల్ల వచ్చిందంట అని ఎవరైనా పేర్లుంటే ఆ పేర్లకు ఈ పేర్లకు అవసరమైతే మీ ఛానల్ ద్వారానే ఓటింగ్ పెడదాం. నాకు క్రెడిబిలిటీ ఉందా, వాళ్ళ క్రెడిబిలిటీ ఉందా, టికెట్ ఎవరు తీసుకురావడానికి ఎవరికి దక్కడానికి ఆస్కారం ఉన్నదో మీరే అనలైజ్ చేసి చెప్పండి. మీరు పార్టీలో జాయిన్ అయినాక తాజాగా సీనియర్ నాయకులు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజాసింగ్ ఒక కామెంట్ చేశారు, పార్టీలో జాయిన్ అయినందుకు చాలా ధన్యవాదాలు అంటూనే పార్టీలోకి వచ్చిన తర్వాత కనీసం కార్యకర్తకు కూడా మనం చేయాల్సినటువంటి సహాయం చేయలేము అని ఒక కామెంట్ చేశారు. పదవులు పక్కన పెడితే వాళ్ళకి అందాల్సినటువంటి పథకాలు కూడా కొన్ని అందించలేకపోతున్నాము అని కామెంట్ చేశారు. కనీసం అది ఒక్కసారి మీరు చెక్ చేసుకొని అంటే గతంలో ఇందులో జాయిన్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళ సలహాలు తీసుకోండి అని ఒక సూచన చేస్తున్నా అనేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? నాకు స్టెబిలిటీ ఉంది, నాకు స్థిరత్వం ఉంది. అందుకే ఈ వయసులో 20 సంవత్సరాలు దాదాపుగా ఒకే పార్టీలో పనిచేసిన, 1 సంవత్సర కాలంగా పరిశోధన జరిపి నేను ఈ పార్టీలో చేరిన. మీరు ఒకటి మాట మీరే చెప్తున్నారు, పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు అంటే ఆయనకు ప్రాణం కొట్లాడుతూ ఉంది. బీజేపీ పార్టీ సిద్ధాంతం కానీ బీజేపీకి ఉన్నటువంటి సైన్యం కానీ దేశ రక్షణ కోసం ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తారు. తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ
ఎలాబరేట్గా డిస్కస్ చేసి వచ్చిండా లేడా ఒకసారి క్లారిఫై చేసుకోవాలనే ఆలోచనతోన నా గురించి మాట్లాడాలని నా మిత్రుడిగా వారు ఏదో మాట్లాడి ఉంటారు తప్ప బీజేపీలోకి రావడం మాత్రం నిర్ణయం తప్పు అని మాత్రం వారు అన్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసింది. ఎట్లా చూస్తారు? కుంకుమార్చన ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అడ్డుకోవాలని చూసింది. ఎట్లా చూస్తారు? నేను మాట్లాడితే కొంచెం నేను చాలా స్ట్రైట్గా ఉన్న విషయాలు మాట్లాడతా. నాకు తెలిసినంత మాత్రం అక్కడ కొంత నా మిత్రులు మైనారిటీ సోదరులు కూడా నాకు చాలా ఆత్మమిత్రులు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు. అక్కడ కొంత ఈ డివిజన్ తీసుకొస్తే అమాయక ప్రజలను రెచ్చగొట్టినట్టయితే బీజేపీ పూజలు చేస్తూ మమ్మల్ని దూరం చేస్తుంది అనే భావన మీరు చూడండి. చాలా అంశాలు ముస్లిం మైనారిటీలకు సంబంధించి మన పక్క రాష్ట్ర గవర్నర్ ఎవరున్నారమ్మా? నాకు తెలిసి వారి పేరు నాకు గుర్తులేదు, కానీ ఒక మైనారిటీ సోదరుడు పెద్దలు మాత్రమే గవర్నర్గా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నాకు తెలిసి ఇంతకంటే సెక్యులరిజం ఎప్పుడు ఏ పార్టీ ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే పాటించలేదు. కేవలం ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడిండొచ్చు, కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం మనమంతా ఒకటి, భారత పౌరులందరూ కూడా ఒకటిగా ఉండాలంటే నిజంగా మోడీ గారి ఆలోచన విధానమే మనందరికీ కూడా శ్రీరామ రక్ష. రేవంత్ రెడ్డి గారు ఎన్ని విభజించు పాలించు అనే పద్ధతులను పంతాను అవలంబించిన తిప్పి కొడతాం. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారు చేస్తున్నటువంటి కుట్రలను ఛేదించి మన భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం. ఇది ఖచ్చితంగా అంటే నాకు ఒక స్టెబిలిటీ ఉంది, 20 ఏళ్ల పాటు ఒకే పార్టీలో ఉన్నాను, కానీ నాకు పార్టీ పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు సంక్షేమమే ముఖ్యం కాబట్టి ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీలో చేరితేనే ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పేసి నేను బీజేపీ పార్టీలో చేరానని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా ఈరోజు బీజేపీ నేతల అరెస్టును ఖండిస్తున్నాను. కేవలం బీజేపీ అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కేవలం ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఖండిస్తున్నానని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కెమెరా పర్సన్ మోహన్తో భవిత.